బాలాగారు, డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీకి వైఎస్ఆర్సీపీ జన్జీ మొత్తం యువత మొత్తం అడుగుతోంది. ఎందుకు? ఆధారాలతో సహా బయటపడింది. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎట్లా స్కామ్ చేశారు, పేపర్ లీకేజ్ ఎలా జరిగింది, ఆధారాలతో సహా చూపించారు. కానీ సిబిఐ ఎంక్వైరీ మాత్రం వేయరు. ఇప్పుడు రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి గ్రూప్ 1 ఎగ్జామ్లో అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవకతవకలు జరిగాయని ఒక సిట్టి నివేదిక తీసుకొచ్చి దాన్ని బయటపెట్టి డైవర్షన్ చేసేటటువంటి కుట్ర చేస్తున్నారు. ఎలా చూస్తారు సార్? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అలానే ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ వీక్షిస్తున్న ప్రజలు, వీక్షించని ప్రజలకు కూడా నేను చాలా సందర్భాలలో ఎవరు చెప్పిన టాపిక్స్ని కొత్తగా చెప్తుంటాను కాబట్టి కొంచెం వింటే బాగుంటుందని చెప్పేసి. ఇక్కడ రాజకీయాలు అంటే ఎలా ఉన్నాయంటే సార్, రా అనేది నేను రాసిన రావాలి, మీరు రాసిన రావాలి. ఎందుకంటే మన చిన్నప్పుడు బడిలో రా అనేది అందరికి ఒకటే నేర్పిస్తారు. కానీ ఇక్కడ కొత్తగా ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన దాంట్లో కూడా నా రా అని ఉంటుంది చూసారా? అవును. ఆయన ఎలా రాస్తే అది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ లేకపోతే పిల్లల డిక్షనరీలో కానీ దాన్ని మార్చుకోవాలి. ఓకే. అంటే ఆయన రా అనేది ఆయనకు సంబంధించినంత వరకు ఆయన కరెక్ట్ అని చెప్తే కరెక్ట్ అనాలి, రాంగ్ అంటే రాంగ్ అనాలి. అంటే ఆయన ప్రభుత్వాలను వచ్చినప్పుడు అన్ని కరెక్ట్ అన్నప్పుడు మనం కరెక్ట్ అనాలి, ఎస్ కరెక్ట్ 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 అని చెప్పేసి. ఆయన ఎప్పుడైతే అపోజిషన్లోకి వచ్చేస్తాడో ఆయన తూచ్ ఇది రాంగ్ 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 అంటే మనం కూడా రాంగ్ 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 అనాలి. సో ఇప్పుడు ఎలా ఉందంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఖరి, సిబిఐ ఎంక్వైరీ ఒకప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిబిఐ హటావ్ అని చెప్పి ఒక లెటర్ రాసి దాంట్లో యాక్ట్లో కన్సెంట్ అనేది ఉంటుంది, తీసి అవతల పడేశాడు. తీసేశారు. అంటే సిబిఐ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకూడదు మా అనుమతి లేకుండా. అది ఒక ముఖ్యమంత్రిగా ఆదేశాలు. ఎస్, అది ఒకటి ఆయనకున్న ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీలు కావాలి అని అన్నారు అనుకోండి, మళ్ళీ జనరల్ కన్సెంట్ ఉపసంహరిస్తారు. ఎగ్జాక్ట్లీ పాయింట్ చెప్పారే. ఎందుకు అంటే దీన్ని ఏమంటారు తెలుసా? పవర్ మిస్యూజ్ అంటారు. ఓకే. ఎందుకు పవర్ మిస్యూజ్ అంటే రీసెంట్గా మన బార్ కౌన్సిల్ చైర్మన్ ఆయన ఒక నల్సార్ యూనివర్సిటీ వాళ్ళకి ఒక కామెంట్ చేసి పాపం ఒక లెటర్ అడ్రస్ చేశాడు, వాళ్ళని ఎన్రోల్ చేయొద్దండి, ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అని. ఇమీడియట్లీ చీఫ్ జస్టిస్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా తగులుకున్నది ఏంటంటే ఇది ఇంట్లో ఆఫీస్ కాదు నాయన, దీనికి కొన్ని స్టాట్యుటరీ రూల్స్ ఉన్నాయి, స్టాట్యుటరీ బాడీ, దానికి తగ్గట్టుగా నువ్వు చేయాలి, ఇక్కడ చేయకూడదు అని చెప్పేసి అని అన్నారు. అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కూడా అంతే, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. రీసెంట్గా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, కొత్తగా హైవే వేసినది కూడా యూటర్న్ తీసుకునింది అనమాట ఒకటి. అవును అవును, యూటర్న్ తీసుకుని ఇప్పుడు అది పెద్ద స్కామ్. ఎందుకో తెలుసా? ఇంజనీరింగ్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, వై దే చూజన్ ఆఫ్ దట్ టర్న్, దట్ ఈస్ అ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఆల్సో ఇన్ ఫ్యూచర్స్. ఎదురుగా ఉన్న ఒక లైన్ ని తీసుకుని స్ట్రైట్ లైన్ పెట్టకుండా అండ్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గించకుండా ఒకరి ఇండ్లుని, ఒకరి ప్రాపర్టీస్ ని, మీకు సంబంధించిన వ్యక్తులకి విల్ అండ్ విష్ విన్సన్ ఫ్రాన్సిస్ మీద మీరు టర్న్ చేశారంటే అది స్కామ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే డ్యూ కేర్ ప్రొసీజర్స్. మనం ఓత్ తీసుకున్నప్పుడు ఇల్ విల్ లేకుండా, ఫేవరిజం లేకుండా చేస్తామని చెప్పి ఓత్ తీసుకుంటారు కదా వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ చేసే పాలసీస్ కానీ తీసుకునే యాక్షన్స్ కానీ ఫేవరిజం లేకుండా చేయాలి. కానీ ఇక్కడ వీళ్ళు చేసే పాలసీస్ ఏంటంటే, ఈవెన్ మీరు రిక్రూట్మెంట్ తీసుకోండి, వాట్ ఎవర్ తీసుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇందాక చెప్పారు పబ్లిక్ డొమైన్లో 1:1 ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని పిలిచి జాబ్ ఇవ్వాలన్నారు. 1:1 వ్యక్తి కాకుండా 1:1 ఇస్తూ ఇంకో XYZ అనే వ్యక్తికి జాబ్ ఇచ్చారంటే దాన్ని ఏమంటారు సార్? అంటే నాకు తెలియని భాషలో నేనైతే ఏమంటానంటే ఇట్స్ బిగ్గెస్ట్ స్కామ్ అంటాను, చీటింగ్ అంటాను. ఓకే, కామన్ మ్యాన్ ఎవరైనా చీటింగ్ చేస్తే ఏం చేస్తారు? బేసికల్గా కంప్లైంట్ చేస్తాడు కదా. ఇప్పుడు ఒకవేళ పాలసీ డిజైనింగ్లో ఇలాంటి మాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉండి మీకు నచ్చినట్టు, అంటే మీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఇంటెన్షన్ దేనికి కరెక్ట్ ఉండాలంటే పబ్లిక్ అట్ లార్జ్ బెనిఫిట్ చూపించాలి. ఏది మీరు చేసిన యాక్ట్లో దట్ యాక్ట్ మస్ట్ షోస్ ద లార్జర్ ఇంట్రెస్ట్. ఊరికి నీవు నేను చెప్పుకోవడం ఆర్గ్యుమెంట్స్లో కాదు, ఇంట్రెస్ట్ కనిపించాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ కనిపించకపోతే ఏమంటారు? దాన్ని కిట్ ప్రోకో అంటారు. అవునా? గతంలో ఒక లెటర్ రాస్తే, చీఫ్ జస్టిస్కి ఒక లెటర్ రాస్తే టక్ మనీ తీసుకొని ఎంక్వైరీకి కాల్ఫర్ చేసి ఇప్పుడు దాకా కూడా కేసులు నడుస్తున్నాయి కదా. రిట్ పిటిషన్ చేసి డైరెక్షన్స్ ఇవ్వండి అయ్యా అంటే కూడా డిస్మిస్లు చేసి కాస్ట్లెస్ పరిస్థితికి మనం వచ్చేసాం. ఎందుకు అంటే అది అప్లై కావు, ఇవి అప్లై కావు అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ సైడ్, ఎందుకంటే గవర్నమెంట్ మీద కదా మనం వేసేది. గవర్నమెంట్ మీద మనం వేసినప్పుడు గవర్నమెంట్ వాదించేది ఏంటి? లేదు ఇది మేము చూసుకుంటాం, ఇది అసలు స్కామే కాదు, ఇది కాదు అని వాళ్ళు చెప్తారు. ఒరిజినల్ స్కామ్ అవునా కాదని ఎప్పుడు తెలుస్తుంది?
పాలసీ కరెక్ట్ చేశారని ఎప్పుడు తెలుస్తుంది? ఎంక్వైరీ జరిగినప్పుడు తెలుస్తుంది. అవునా? అవును. కానీ ఎందుకు వీరు సార్, నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ఇప్పుడు మనం వినే డైలాగు, నేను నిప్పు 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 అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన నిప్పు కాదు తుప్పు అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. సార్, నిప్ప తుప్ప ఏదో ఒకటి తేలిపోతుంది కదా సిబిఐ ఎంక్వైరీ చేస్తే. నేను నిప్పని నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఆయనకు కూడా లభిస్తుంది కదా. మీరు భలే చెప్పారండి. నిప్పు అనుకున్నప్పుడు స్టవ్ వెలిగిస్తే అది వెలిగితే నిప్పు అవుతుంది. అవును. ఎంతసేపు నేను నిప్పు అంటే స్టవ్ వెలగకుండా నిప్పే ఉండి ఏంటి ఉండకపోతే సార్? చాలా సింపుల్. ఇక్కడ నిప్పు అనేది ఏంటి? నేను గ్యాస్ స్టవ్ వెలిగించిన, కిరోసిన్ స్టవ్ వెలిగించిన, కట్టెల పొయ్యి పెట్టినా, నాకడ వెలిగించడానికి ఆ నిప్పును ఉపయోగపడితే అది నిప్పు. ఉపయోగపడినప్పుడు ఏమవుతుంది? భారతదేశ చరిత్రలో, అంటే ఇండిపెండెన్స్ వచ్చిన చరిత్రలో ఈ రోజు వరకు నేను కూడా చాలా సార్లు మొత్తుకున్నా. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఒక అవార్డులు ఏవో వచ్చాయంట. చాలా డిబేట్లు, ఈ డిబేట్లో కూడా చెప్పా, తాగడానికి నీళ్లు లేవయ్యా పరిస్థితి అంటే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అని ఒకటి వచ్చింది. దానికి సంబంధించిన సెక్రటరీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కదా చూసుకోవాలి అవన్నీ కూడా. మరి ఈ రోజు వరకు టాయిలెట్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారంటే మరి మీరు ఏం చేసినట్టు? మీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏమైపోయినట్టు? ఈ టాయిలెట్లు కట్టించడానికి మీకు సంవత్సరాల టైం కావాలా? ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు ఈ డిబేట్ అయిపోయిన తర్వాత, మేము చూస్తున్నాం, మేము చేస్తున్నాం అని చెప్పేసి. మీ అందరికి చెప్తున్నా ఛాలెంజ్, నాకు ఇమ్మని చెప్పండి. వారం రోజులు ఎన్ని టాయిలెట్లు లేవు, ఎన్ని టాయిలెట్లు కట్టించగలుగుతా నేను చెప్తా. నేనేం చెప్తున్నా మళ్ళీ, వారం రోజుల్లో స్టేట్ మొత్తం టాయిలెట్లు నేను కట్టిస్తా. సార్, ఇక్కడ ఛాలెంజ్ ఎందుకు ఇస్తున్నాను తెలుసా? ఒక టాయిలెట్ కట్టడానికి కావాల్సిన 3 రోజుల టైం, ఎక్కువ కూడా పట్టదు. 3 days. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, అన్ని ఇన్స్టెంట్ పెట్టేసి మనం ఇప్పుడు మాల్స్లో చూడట్లేదా సార్? స్కూల్స్లో అలా జస్ట్ చేసి టాయిలెట్స్ పెట్టలేమా? 3 daysలో అయిపోతుంది కదా. కానీ ఈ రోజు గతి లేదంటే మీరు ఆలోచించండి, చిత్తశుద్ధి లేకుండా ఉన్న ప్రభుత్వం ఏదైనా కనిపిస్తుంది ఈ రోజు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇదే. దీంట్లో ఇంకో విషయం కూడా మీకు చెప్తాను. నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఒక ఇష్యూ జరిగింది, ఒక డాక్టర్ చనిపోయింది. ఈయన ఒక ట్వీట్ చేస్తాడు, ఏమని? అది యాక్సిడెంటల్ జరిగిపోయిందని చెప్పేసి అని. అంటే ఒక ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, ట్వీట్ చేస్తే అది పోలీసు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా, ఇన్వెస్టిగేషన్ డివేట్ అయినట్టే కదా. మీరు నేను ట్వీట్ చేసి ఏదైనా చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఇమీడియట్లీ కేసు కడతారు. అవునా? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆ ఎస్పీ ఏం చేస్తున్నాడు? ఒకటి ఇంకోటి ఇక్కడ చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ రాజమండ్రిలో ఉన్న ఎస్పీ ఎవరైతే ఉన్నారో, ఆర్ఆర్ కాదు, ఆర్ఆర్ అంటే కూడా చెప్తాం మీకు, ఆయన డైరెక్ట్ రిక్రూట్ ఆఫ్ ఐపీఎస్ కాదు, గ్రూప్ 1 నుంచి ప్రమోట్ అయిన ఐపీఎస్. సో గ్రూప్ 1 నుంచి ప్రమోట్ అయిన ఐపీఎస్ కి ఎంత నాలెడ్జ్ ఉంటది అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కూడా నాకు తెలుసు కదా. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలిసిన వ్యక్తి కూడా ఈ రోజు చీఫ్ మినిస్టర్ అలాంటి ట్వీట్ చేసినప్పుడు ఆయన చేయకూడదు అని చెప్పేసి ఆయన మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? అంటే చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి మీరు ఆయనకి ఫేవరెటన్స్ చేస్తున్నారు. అంటే లాని మీరు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయకుండా, అంటే మినిస్టర్కి ఒకలాగా, కామన్ మ్యాన్ కి అయితే ఒకలాగా, ఎమ్మెల్యేకి అయితే ఒకలాగా, ఎంపీకి అయితే ఒకలాగా చేస్తారా? అంటే ఇది నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే ఈ సందర్భంలో కూడా, అంటే చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏమి చేసినా కూడా, రాంగ్ చేసినా కూడా కరెక్ట్ అనే భావనలోకి ఈ రోజు మీడియా సంస్థలు కానీ, సోషల్ యాక్టివిస్టులు కానీ వెళ్ళిపోవడం తప్పు.